అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ నెలలో ఏ పనులు చేస్తే అదృష్టం, ఈ నెలలో చేయకూడని పొరపాట్లు, అలాగే చేయవలసిన పనులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అత్యంత పవిత్రమైన మాసంలో ఆషాఢ మాసం కూడా ఒకటి. ఆషాఢ మాసం రానే వచ్చింది. ఈ జూన్ 26వ తేదీ గురువారం నుంచి జూలై 26వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటిదన్నమాట. అంటే అమ్మవారి ఆరాధనకు సంబంధించినది. ఇంతటి విశిష్టత కలిగిన ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి. అలాగే ఆషాఢ మాసంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఆషాఢ మాసంలో పాటించవలసిన నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన శాస్త్రాల ప్రకారం ఈ ఆషాఢ మాసంలో ఎట్టి పరిస్థితులు కూడా శుభకార్యాలు నిర్వహించకూడదు. ముఖ్యంగా వివాహ కార్యక్రమాలు చేయకూడదు. అలాగే గృహప్రవేశాలు చేయకూడదు. శంకుస్థాపన పనులు మొదలు పెట్టకూడదు. అలాగే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నుంచి 4 నెలల వరకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తాడు. ఆషాఢ మాసం మొదటి రోజున పొరపాటును కూడా తలకు స్నానం చేయకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఎందుకంటే వేసవి నుంచి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మునగాకు, పప్పు, అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. అయితే ఈ ఆషాఢ మాసంలో వీలైనంత వరకు ఆకుకూరలు, మాంసాహారం, బెండకాయలు, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాదు. కానీ అమ్మవారి పూజలకు ఆషాఢ మాసం ఎంతో విశిష్టతమైనది. ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జరుగుతాయి. వారాహి అమ్మవారు చాలా మహిమగల దేవత కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మనసును అర్థం చేసుకునే వ్యక్తి తనకు భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే పెళ్లిన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తొలగిపోతుంది. అలాగే గర్భాశయ సమస్యలను తొలగిపోయి ఆడవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. అలాగే కొత్త పనులు మొదలు పెట్టకూడదు. ఆషాఢ మాసంలో చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. దైవ మంత్రాలు జపించండి. మరి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. సంతానం కోసం ప్రయత్నించే దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ఇక కొత్తగా పెళ్లిన జంటలు ఈ ఆషాఢంలో కాపురం చేయకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడలను తన ముట్టింటికి పంపించాలి. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి ఆషాఢ శుక్రవారం నాడు లక్ష్మీదేవికి విశేషంగా పూజించాలి. విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడం, విష్ణు దేవాలయకు వెళ్లడం చాలా మంచిది. తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసిని లక్ష్మీ స్వరూపంగా అలాగే విష్ణుప్రియగా భావిస్తారు. కాబట్టి ఆషాఢంలో వీలైనంత వరకు ఎక్కువగా తులసిని పూజించండి. తులసి దగ్గర దీపం వెలిగించండి. తులసికి ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ఆషాఢ మాసం అంటే శివునికి చాలా చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. మరీ ముఖ్యంగా వివాహమైన ఆడవారు పొరపాటును కూడా ఆలస్యంగా అస్సలు నిద్రలేవకూడదు. స్త్రీలని లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. కాబట్టి ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఇంటి గడపకు పసుపు పచ్చగా కలకల్లాడుతూ ఉండాలి. ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అలాగే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది.
కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారానికి తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి. అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టు కిందన దీపాన్ని వెలిగించి రావి చెట్టు కింద ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. గ్రామ దేవతను ఎక్కువగా పూజించాలి. గ్రామ దేవతల యొక్క అనుగ్రహం మన కుటుంబం పైన పడితే సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండిపోతుంది. విశేషంగా ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిది. కాబట్టి జూలై 20వ తేదీన గురు పౌర్ణమి ఏర్పడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు. కాబట్టి ఆషాఢ మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి ఆర్ధ్యాన్ని సమర్పించి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంటే సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. ఆషాఢ మాసంలో చేసే దానాలకు విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో గోవు పూజ చేయడం చాలా మంచిది. గోవుకు ప్రదక్షిణ చేయడం, గోవుకు ఆహారం తినిపించడం, గోవుకి కుంకుమ బొట్లు పెట్టడం, ఈ విధంగా గోవును పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ ఆషాఢ మాసంలో ఎవరికైనా సరే చెప్పులను దానం చేయండి. విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఈ ఆషాఢం ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.